కీర్తిశేషులు కొనిజేటి రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ రోషయ్య గారి దీవెనలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అందిస్తే ఎలా ఉంటుందో మీరు వీడియో చూశారు, ఏవి చూశారు. ఆ ఏవిలో రోషయ్య గారిలాగా మాట్లాడడం నా అదృష్టం. రోషయ్య గారిని ఎప్పుడు కలిసినా కూడా ఆయన చిన్న పెద్ద భేదాలు లేకుండా ఎంతో అద్భుతంగా అందరినీ హక్కున చేర్చుకునేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, నికాసైన నిజాయితీ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ రోషయ్య గారు అని అనిపిస్తూ ఉంటుంది. సో హలో, మరి ఈరోజు రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా మీరందరూ వచ్చినందుకు ఒక మాటగా నన్ను వేదిక మీద నుంచి మీ అందరికీ ఆశీస్సులు రోషయ్య గారి వాయిస్లో ఇవ్వమని అడిగారు. వాళ్ళ కుటుంబం పెద్ద కొడుకు శివ గారు వచ్చినందుకు అందరికీ మొదలుగా రోషయ్య గారి శివసుబ్బారావు శివ అంటారు. అలాగే రోషయ్య గారి కుమారులైనటువంటి శివసుబ్బారావు గారు వీళ్ళంతా రావడం, వారి కుటుంబ సభ్యులు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మాట్లాడమంటారా రోషయ్య గారి లాగా? ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? అందరికీ నమస్కారం. ఈరోజు నా 3వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి నా వయసులందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాదు, ఈ కార్యక్రమానికి ఎన్నో పనుల ఒత్తిడి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, నాకు చాలా సుపరిచితులు, ఎంతో గడుసైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మా వైశ్య కోర్ కమిటీ ఏదైతే ఉందో, ఇంత ఘనంగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎక్కడున్నా సరే మీ అందరికీ నిండు ఆశీస్సులు ఎప్పుడూ నా నుంచి ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం తీసుకోవడం సరైన సమయం కాదు కాబట్టి మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఇది రోషయ్య గారు మామూలుగా మాట్లాడినప్పుడు, అదే కొంచెం ఒక్కసారి ఆయన ర్యాష్గా, అంటే ఐ మీన్ కొంచెం అసెంబ్లీలో ఎప్పుడైనా కొంచెం కోపంగా మాట్లాడితే ఎలా మాట్లాడతారు? కూర్చో, బుద్ధి లేకుండా మాట్లాడతావు ఏమంటే? పెద్ద చిన్న మాట మర్యాద లేదా? పెద్దవాడిని మాట్లాడుతున్నా అనే సందర్భం కూడా తెలియకుండా మాట్లాడతావే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మధ్యలో మాట్లాడానా? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మధ్యలో మాట్లాడానా? నీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడతావే. పెద్దవాడిని అన్న మర్యాద కూడా లేకుండా సంస్కారం తెలుసుకో, సంస్కారం తెలుసుకొని మాట్లాడు. నాకు మాట్లాడడం చేత కాకనా? నాకు మాట్లాడడం చేత కాదనుకుంటున్నావా? కూర్చో, బుద్ధి లేకుండా మాట్లాడతావు ఏమంటే? నాకు చేత కాదా? ఈ విధంగా రోషయ్య గారు గట్టిగా మాట్లాడినప్పుడు కూడా ఆ గొంతును తీసుకొని మనం సరదాగా మిమిక్రీ ద్వారా తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ మిమిక్రీ కళాకారుడిగా, సినీ నటుడిగా మీ శివారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి లీడర్ కాబట్టి వారి గొంతుతో కూడా నమస్తే చెల్లెమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈరోజు రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. నమస్కారం. ఈ విధంగా సరదాగా తీసుకొని సరదాగా
వైఎస్ రాజశేఖర గారి వాయిస్ తీసుకొని కూడా చెప్పొచ్చు. మరొక్కసారి మా వేణన్నకి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్.